ఇశ్రాయేలు జనులు మళ్లీ దేవుని మార్గం వదిలి పాపంలో మునిగిపోయారు. దేవుడు వారిని శిక్షించేందుకు ఫిలిష్తీయుల చెరలో అప్పగించాడు. 40 సంవత్సరాలు ఫిలిష్తీయులు ఇశ్రాయేలును అణిచివేశారు. ప్రజలు బలహీనులయ్యారు, ఆశ కోల్పోయారు. అయితే దేవుడు తన ప్రజలను మరిచిపోలేదు. తన ప్రజలను కాపాడటానికి ఒక రక్షకుని పంపబోతున్నాడు. దేవుని దూత మనోహ భార్యకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, నీకు కుమారుడు పుడతాడు. నీవు ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగకూడదు, మరియు అపవిత్రమైన దేనినైనను తినకూడదు. అతని తల మీద కత్తెర పడకూడదు. అతను దేవునికి నాజీరు చెయ్యబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షిస్తాడు. ఆ బిడ్డే సంసోను. అతను పెరుగుతున్న కొద్దీ దేవుని ఆత్మ అతనిపై బలంగా దిగింది. సంసోను తిమ్నాతు పట్టణంలో ఒక ఫిలిష్తీయ స్త్రీని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తల్లిదండ్రులు దానికి నిరాకరించారు. మన స్వజాతి వారిలో అమ్మాయిలే లేరా? ఎందుకు ఫిలిష్తీయ స్త్రీ? కాని అది మన దేవుని ఆలోచన అని వారికి తెలియదు. వివాహం కోసం తిమ్నాకు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక సింహం గర్జిస్తూ సంసోను పైకి దూకింది. ఆ క్షణంలో ప్రభువు ఆత్మ అతనిపై బలంగా దిగింది. తన ఖాళీ చేతులతోనే ఆ సింహాన్ని మేకపిల్లను చీల్చునట్లు చీల్చేశాడు. కొన్ని రోజుల తరువాత తిరిగి వస్తున్నప్పుడు ఆ సింహపు శవంలో తేనెటీగల గూడు ఏర్పడింది. సంసోను తేనె తీసుకుని తిన్నాడు. తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. కానీ అది సింహపు శవం నుంచి వచ్చిందని వారికి చెప్పలేదు. వివాహ విందులో సంసోను ఒక పొడుపు కథను విప్పమని అడిగాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను. దానిలో నుండి తిండి వచ్చెను. దానిని ఎవరు విందు జరుగు 7 దినములలోగా ఛేదిస్తారో వారికి 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిచ్చెదను అని చెప్పాడు. లేని ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకియ్యవలెనని వారితో చెప్పగా వారు దానికి అంగీకరిస్తారు. 3 రోజుల పాటు ఎవ్వరూ పొడుపు కథను ఛేదించలేకపోయారు. ఫిలిష్తీయులు సంసోను భార్యపై ఒత్తిడి చేశారు. నీ భర్తను ఒప్పించి సమాధానం తెలుసుకో, లేని పక్షంలో నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చేస్తాం అని బెదిరించారు. ఆమె సంసోనును ఏడుస్తూ వేడుకుంది, నువ్వు నన్ను అసలు ప్రేమించడం లేదు, పొడుపు కథకు సమాధానం నాకు కూడా చెప్పలేదు అని విసిగిస్తూ అడగసాగింది. ముందు సంసోను నిరాకరిస్తాడు. చివరికి సంసోను బలహీనమై ఆమె ఒత్తిడికి తట్టుకోలేక చెప్పేశాడు. ఆమె వెంటనే ఫిలిష్తీయులకు చెప్పేసింది. వారు సంసోనుకు సమాధానంగా ఇలా చెప్పారు, తేనె కంటే తీపి ఏముంది? సింహం కంటే బలమైనది ఏముంది? సంసోను కోపంతో నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను. తర్వాత యెహోవా ఆత్మ అతని మీదికి మరలరాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. కోపంతో సంసోను ఇంటికి వెళ్ళిపోయాడు. సంసోను భార్యను ఆమె తండ్రి అతని స్నేహితులలో ఒకరికి ఇచ్చేశారు. తరువాత సంసోను తిరిగి వచ్చినప్పుడు ఈ విషయం తెలిసి మండిపడ్డాడు. అతను 300 నక్కలను పట్టుకుని వాటి తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను జ్వాలలు కట్టి ఫిలిష్తీయుల పొలాల్లో వదిలేశాడు. పంట పొలాలు, తోటలు, ద్రాక్ష తోటలు అన్నీ కాలిపోయాయి. ఫిలిష్తీయులు ప్రతీకారం తీర్చుకోవడానికి అతని భార్యను మరియు ఆమె తండ్రిని కాల్చేశారు. దాంతో సంసోను మరింతగా కోపంతో వారిని హతమార్చాడు. ఫిలిష్తీయులు అతన్ని పట్టుకోవడానికి యూదా ప్రాంతానికి వచ్చారు. యూదా ప్రజలు సంసోను దగ్గరకు వచ్చి, నువ్వు మమ్మల్ని కష్టాల్లోకి నెట్టేశావు. మేము నిన్ను కట్టిపెట్టి ఫిలిష్తీయులకు అప్పగించాలి అన్నారు. అందుకు సంసోను, మీరు నన్ను చంపరని ప్రమాణం చేయమని అడుగుతాడు. వారు చంపమని ప్రమాణం చేసి తీసుకెళ్తారు. ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే ప్రభువు ఆత్మ అతనిపై దిగింది. అతని చేతుల సంకెళ్ళు
అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతను ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టెను. దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహీలోనున్నది. సంసోను ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యుండే. ఒకసారి ఫిలిష్తీయులు సంసోనును పట్టుకోవడానికి గాజా పట్టణ గేట్ల వద్ద కాపు కాచారు. అర్ధరాత్రి సంసోను లేచి ఆ పట్టణపు గేట్లను మొత్తం లేపుకుని తన భుజాలపై వేసుకుని కొండకొన మీదకి వాటిని తీసుకెళ్లాడు. తరువాత అతని జీవితంలోకి వచ్చింది దెలీలా. ఫిలిష్తీయుల ప్రధానులు ఆమెతో, మేము పెద్ద బహుమానము నీకిచ్చెదమని, సంసోను బలం రహస్యం తెలుసుకోమని చెప్తారు. 3 సార్లు సంసోను అబద్ధం చెప్పాడు. కాని ఆమె అతన్ని నిరంతరం వేధించడంతో చివరికి అతను తన రహస్యాన్ని చెప్పేశాడు. నా జుట్టు ఎప్పుడూ గీయబడలేదు. అది గీయబడితే నేను బలహీనుడిని అవుతాను. ఆమె అతన్ని నిద్రలో ఉంచి జుట్టు గీయించింది. ప్రభువు శక్తి అతనిపై నుండి తొలగిపోయింది. ఫిలిష్తీయులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. అతని కళ్ళు పీకేశారు, చెరలో కట్టేశారు. అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. ఒకరోజు ఫిలిష్తీయులు తమ దేవుడు దాగోను గౌరవిస్తూ పెద్ద పండుగ చేసుకున్నారు. వేలాది మంది ఒక గొప్ప దేవాలయంలో చేరి సంసోనును ఎగతాళి చేశారు. అప్పుడు సంసోను చివరిసారిగా దేవుని వైపు తిరిగి ఇలా ప్రార్థించాడు, దేవా, దయచేసి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని దేవుని వేడుకుంటాడు. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని తన బలమంతటితో నెట్టాడు. స్తంభాలు విరిగిపోయాయి. దేవాలయం కూలిపోయింది. వేలాది మంది ఫిలిష్తీయులు చనిపోయారు. సంసోను తను చనిపోతూ చంపిన ఫిలిష్తీయుల లెక్క తాను బ్రతికున్నంత కాలం చంపిన లెక్క కన్నా ఎక్కువాయెను. సంసోను జీవితం మనకు ఒక బలమైన పాఠం చెబుతుంది. మనిషి ఎంత శక్తివంతుడైనా అహంకారం మరియు పాపం అతనిని కూలదోసేస్తాయి. కానీ మనం పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగితే ఆయన మనల్ని మళ్లీ లేపుతాడు. మన బలహీనతల మధ్య కూడా దేవుని శక్తి ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటుంది.